జల్సా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుందా? ఎక్కడ దొంగతనం చేసినా వెంటనే దొరికిపోతూ ఉంటాడు. అచ్చం అలానే అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి చేసిన మొదటి దొంగతనంలోనే ఫెయిల్ అయిపోయాడు. పోలీసులకు పట్టుబడి ఫెయిల్యూర్ దొంగగా మిగిలిపోయాడు. ఇంతకీ అతడు అలా దొంగతనం మొదలు పెట్టడానికి రీజన్ ఏంటే? పక్కాగా కన్నమేసినా అంత ఈజీగా ఎలా దొరికిపోయాడు? లెట్స్ వాచ్. ముసుగు వేసుకుని నిలబడ్డ ఇతడి పేరు షేక్ ఖాజా పీర్ అలియాస్ షారూక్. ఉండేది అనంతపురం కళ్యాణదుర్గం రోడ్లోని నందమూరి నగర్లో ఉంటాడు. ఇళ్లలో ఇంటీరియర్ వర్క్ చేస్తూ ఉంటాడు. కొత్త ఇళ్లు, ఫ్లాట్స్లో వుడ్ వర్క్ చేసి అందంగా రెడీ చేయడం అతడి వృత్తి. పని చేయడం, వచ్చిన డబ్బుతో పీకల దాకా తాగడం అతడి హ్యాబిట్. అతడి తాగుడు ఏ విధంగా ఉండేదంటే, ఉంటే బాటిల్ ఉండాలి, లేదంటే తానుండాలి. పూటుగా తాగుతాడు. అంతలా తాగాలంటే డబ్బులు కూడా అదే స్థాయిలో కావాలి కదా. అతడు పనిచేయగా వచ్చే డబ్బులేమో చాలా తక్కువ, తాగుడుకు ఖర్చయ్యేదేమో చాలా ఎక్కువ. మరి ఎలా? అప్పటికప్పుడు కలిగే అవసరాలు తీరాలంటే ఒక్కటే మార్గం, అప్పు. అది కూడా చాలా ఈజీగా ఉండాలి. విలువైన వస్తువులు, నగలు తనఖా పెట్టడం అంటే తన వల్ల కాదు. డబ్బులు మాత్రం కావాలి. అందుకు ఒక దారి ఉంది, అదే లోన్ యాప్స్. వేరువేరు లోన్ యాప్స్లో అప్పులు చేశాడు షేక్ ఖాజా పీర్. అవసరమైనప్పుడల్లా అప్పు తీసుకుంటూ పోయాడు. అప్పులు పాపం పెరిగినట్లు పెరిగిపోయాయి. సంసంగా చిన్న మొత్తాల్లోనే తీసుకున్న లంసంగా 1,00,000 దాటింది. ఎప్పటికప్పుడు లోన్ యాప్స్లో తీసుకున్న తిరిగి చెల్లించడంలో మాత్రం విఫలమయ్యాడు షేక్ ఖాజా పీర్. లోన్ యాప్స్తో వ్యవహారం మామూలుగా ఉండదు. తీసుకున్నప్పు తీర్చేదాకా పట్టి పీడిస్తూ ఉంటాయి. ఖాజా పీర్ విషయంలోనూ అదే జరిగింది. లోన్ యాప్స్ నుంచి ఒత్తిళ్లు తీవ్రంగా మారాయి. లోన్ యాప్స్లో తీసుకున్న అప్పులు తలకు మించిన భారంగా మారిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పు తీర్చే మార్గమేమీ కనపడలేదు. అందుకే ఓ ఉపాయం ఆలోచించాడు ఖాజా పీర్. ఒకేసారి తనకు అంత డబ్బు కావాలంటే దొంగతనం చేయడం ఒక్కటే మార్గం. ఎవరింటికి కన్నమేయాలా అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించగా భవానీనగర్లో ఉండే చంద్రమోహన్ రెడ్డి ఇంటిపై ఖాజా పీర్ దృష్టి పడింది. ఎందుకంటే గతంలో ఆ ఇంట్లో వుడ్ వర్క్ చేశాడు ఖాజా పీర్. ఆ సమయంలో ఇంట్లో అల్మరాల్లో సీక్రెట్ లాకర్లు, కప్బోర్డ్లను ఖాజా పీర్ గుర్తించాడు. వాటిల్లో నగలు, డబ్బు ఉండొచ్చనుకున్న ఖాజా పీర్ ఆ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 13న చంద్రమోహన్ రెడ్డి, అతడి భార్య వ్యాపారం నిమిత్తం దుకాణానికి వెళ్లారు. దీన్ని అవకాశంగా మలుచుకుని తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించాడు ఖాజా పీర్. సీక్రెట్ లాకర్లు, కప్బోర్డ్లు పగలగొట్టి అందులో ఉన్న 30 తులాల బంగారం, దాదాపు 50,000 రూపాయల డబ్బును తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్ లాక్ ఉంటది, దాన్నేమో స్క్రూలు ఇప్పేసి బోల్ట్ తీసేశాడు. తర్వాత ఆ పక్కన విండో స్క్రూ డ్రైవర్ తో గ్లాస్ బ్రేక్ చేసి చేతి లోపలికి పంపించేసి, లోపల సెకండ్ లాక్, సైడ్ లాక్ కూడా తీసేసి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి ఈ వార్డ్రోబ్స్ లో ఉన్న సీక్రెట్ అల్మరాలో ఉన్న 30 తులాల బంగారం, అలాగే 50,000 క్యాష్ ని దొంగతనం చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వచ్చారు చంద్రమోహన్ రెడ్డి. ఇంటి తలుపులు తెరిచి ఉండడం, లాకర్లు ధ్వంసమై ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల వారి దగ్గర వివరాలు తెలుసుకున్నారు. ఖాజా పీర్ తలుపులు తెరుస్తూ ఉండగా ఓ యువతి చూసింది. అలాగే దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో ఖాజా పీర్ కదలికలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో షేక్ ఖాజా పీర్ను పట్టుకున్నారు పోలీసులు. కంప్లైంట్ అందిన 2 గంటల్లోనే ఖాజా పీర్ పోలీసులకు దొరికిపోయాడు. దోచుకున్న నగల్ని తాకట్టు పెట్టేందుకు ముత్తూట్ ఫైనాన్స్ కు వెళ్లాడు ఖాజా పీర్. అక్కడే పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి నగలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఖాజా పీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.